హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణ డైరీ స్టైల్. చేపల పులుసు అండి. ఒక కేజీ చేపలు. దానికి ఏ విధమైన మసాలాలు అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు, గరం మసాలాలు ఏం అవసరం లేదు. ఎర్రగడ్డలు, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, మిర్చి, అంతే అండి. వీటికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కొంచెం మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇవి కలిపి పెట్టుకోవాలా బాగా. ఇలా బాగా దూరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం మిరియాలు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు పేస్ట్, ఆనియను, కరివేపాకు. ఇది రాలే ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర ఇవి. తర్వాత కొంచెం కారం ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్న ముక్కలకు ఉంది. ఇది చూసి వేసుకోవాలి, ఎక్కువ లేకుండా తగినట్లు. పసుపు, ఉప్పు. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. టమోటాలు కూడా మిక్సీ పట్టుకోవాలండి. టమోటా పేస్ట్ అండి, మిక్సీ పట్టినది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఉడకనివ్వాలి. తర్వాత మిర్చి వేసుకోవాలండి. మనము ఉప్పు, కారం, పసుపు కలిపిన ఈ ఫిష్ ముక్కలన్నీ దీంట్లో వేసేయాలి. వేయాలి, నీళ్ళు పోసి అవన్నీ. ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఏ విధమైన మసాలాలు లేకుండా ఒట్టి ఆనియన్స్, టమోటా, మిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.